ఛానల్ సింపుల్ కుకింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ అయితే ఒక స్నాక్ అండి, చాలా ఈజీ అండ్ టేస్టీ స్నాక్ అండ్ హెల్దీ కూడాను. ఈరోజు రెసిపీ అరటి దూటతో బజ్జీలు. ఇంత టేస్టీగా ఎలా చేసుకోవచ్చు అన్నది ఈరోజు నేను చూపిస్తాను. ఎవరైతే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద నా బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అరటి దోట అండి ఇది. ఇలా చక్రాలా కోసుకోవాలండి. పొయ్యి మీద వాటర్ పెట్టి ఇది కొంచెం పసుపు వేసి కొంచెం వాటర్ మరగనివ్వాలి. మరిగాక ఇందులో మనం కట్ చేసి ఉంచుకున్న దోట ముక్కల్ని వేసుకోవాలి. జస్ట్ ఒక 5 minutes మాత్రమే బాయిల్ చేయాలండి, ఎక్కువ బాయిల్ చేయకూడదు. ఇందులో కాస్త ఉప్పు కూడా వేయాలి. ఉడకబెట్టిన ముక్కల్ని ఇలా ప్లేట్లో ఆరేసుకోవాలండి. కొంచెం బ్లాక్ అవుతాయి, పర్లేదు. ఇది కట్ చేసి మనం కట్ చేయగానే ఇది బ్లాక్ అవుతుంటుంది, పర్లేదు, ఏమవదు. ఇది ప్లేట్లో ఇలా ఆరేసుకోవాలండి. ఒక 1/2 కప్ వాటర్ తీసుకున్నానండి. అందులో వాము, ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, 1 కప్పు శనగపిండి అండి. ఇప్పుడు నీటిలో వేసుకున్న ఈ మొత్తం ఇలా కలుపుకోవాలండి. కలుపుకొని ఇందులో శనగపిండి కొద్దిగా వేసి బజ్జీల పిండి మాదిరిగా కలుపుకోవాలి. పొయ్యి మీద నూనె పెట్టి మరగిస్తున్నానండి. కొంచెం వేడి నూనె మనం కలిపి ఉంచుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక గరిటెలు మాత్రం అయితే సరిపోతుందండి. బాగా వేసి కలుపుకోవాలి. ఎందుకు అంటారా నూనె పోసుకోవడం, ఇలా చేయడం వల్ల ఏంటంటే బజ్జీలు క్రిస్పీగా వస్తాయి, నూనె కూడా ఎక్కువ పీల్చుకోదు. ఆయిల్ పిండిలో బాగా కలుస్తానండి. ఇప్పుడు ఒక్కొక్క దోట మొక్కని తీసుకొని ఇలా పిండిలో అద్ది నూనెలో వేసుకోవాలి. బజ్జీలు అయితే బాగా వేగిపోయండి. చూడండి, నురుగులు రావడం కూడా తగ్గింది. ఇప్పుడు దీన్ని విధానాన్ని చూసారు కదండి. అరటి దోటతో బజ్జీ ఇలా చేయడం వల్ల ఏంటంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ తయారీ విధానం చూసారు కదా. ఇది ట్రై చేసి టేస్ట్ ఎలా ఉన్నదో అన్నది నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్లో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్.